This news sponsored by Alliance College. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు అలియన్స్ తోనే సాధ్యం. అలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. అలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. జల్సాకు అలవాటు పడ్డ కుర్రాళ్లు బైక్ల చోరీలకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లాలో ఇలా బైక్లను అపహరించిన 3 కుర్రాళ్లను పోలీసులు పట్టుకున్నారు. బొబ్బిలి ప్రాంతంలో బైక్పై వెళ్తున్న వీరిని పోలీసులు ఆపి రికార్డులు చూపించమని అడిగేసరికి భయపడి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 16 బైకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తనిఖీ చేస్తుండగా ఒక 3 వ్యక్తులు 2 వాహనాల వస్తుండగా వాళ్ళకి తనిఖీ చేస్తున్నప్పుడు వాళ్ళ రికార్డులు అడగగా వాళ్ళు భయపడి కంగారు పడుతున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు అడగగా మేము ఈ వెహికల్స్ దొంగతనం చేసామని చెప్పడం జరిగింది. వాళ్ళని విచారించగా గోపట్నం వలస గ్రామాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేస్తే మిగతా ఇంకా బైకులు కూడా తీసుకొని ఉన్నామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు విచారించిన తర్వాత కొన్ని వాహనాలు బొబ్బుల్లోని, కొన్ని వాహనాలు చీపురుపల్లిలోని, అలాగే గజపతి నగరం, రాజం, విశాఖపట్నం ఇలా కొన్ని ఏరియాల్లోని వాళ్ళు ఎక్కడెక్కడ కేసులు కట్టారో వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేసి కోర్టులో ఫైల్ చేస్తాం. సరే, మొత్తం దేవుడు సార్ మొత్తం గోపండ వలస ఈ బళ్ళన్నీ సార్ ఈ బళ్ళన్నీ కూడా ఇక్కడ కొన్ని బొబ్బుల్లో పెట్టారు తెలిసిన ప్లేస్లోని, కొన్ని వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారు. అవన్నీ కూడా రికవరీ చేయాలి. అన్నిటికీ ఆలేనండి వాళ్ళే ముగ్గురు వ్యక్తులు. మొత్తం ఎన్ని బళ్ళు సార్ రికవరీ చేశారు? మొత్తం 16 బళ్ళు. ఎన్నాళ్ళు సార్? వీళ్ళు ఒక 1 మంత్ ఈ మధ్య కాలంలోనే ఒక 2 months నుండి ఇలా చేస్తున్నారు కంటిన్యూ. మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు దొరికారు అన్నట్టు.